గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ కాకుమాను అప్పాపురం గ్రామాల్లో ప్రజాస్వాధన కార్యక్రమంలో మహిళలు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని వారిని అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు ఒక్కడే వచ్చి గెలిచి చూపించి ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఎవరినైనా సరే ఆయన పెట్టిన పథకాలు తీసేయకుండా ఆయనకి ఇష్టమైన పథకాలు పెట్టి ఆయన చూస్తే చేస్తే మాట్లాడాలి. ముగ్గురుగా కలిసి వచ్చి ఇప్పుడు వచ్చి వాగితే ఏం ఉపయోగం లేదు. వచ్చేది జగనే అంతే. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య తేడా ఏంటంటే చంద్రబాబు పార్టీలో మేము చూస్తున్నాం ఎన్నాళ్ళ మించి మాకు వచ్చింది లేదు, ఏమీ లేదు, పింఛన్లు ఇచ్చింది లేదు, మా పిల్లలకు బాగాదు, అక్కడ పట్టించుకున్నది ఏమీ లేదు. జగన్ వచ్చినాక అన్నీ బాగున్నాయి. మా పిల్లలకి అమ్మఒడి కానీ మా పిల్లలకి ఏమైనా పింఛన్ విషయం కానీ ఏమైనా బాగానే జరిగినాయి. మేము వేసేదే జగన్కి. మా పేదరికాన్ని చూసి మా బాధలు పోవాలి. ఎప్పుడు అడుగంటి పేదలు ఇలా ఉండకూడదు, వాళ్ళని తీర్చిదిద్దాలని అదే ఆయన లక్ష్మి. ఇది జగన్ బాబుకి 18 ఏళ్ళు వస్తున్నాయి. మరి డాక్రా రుణమాఫీ ఇస్తున్నాడు, పావల రుణమాఫీ. మా మనం సంతానానికి అమ్మఒడి 15 ఏళ్ళు ఇస్తున్నాడు. మరి డాక్రా రుణాలు తీసేసాడు. అసలు ఎన్నో మాకు అన్నీ ఇస్తున్నాడు. అంటే ఇంటికి 35 కేజీలు బియ్యం ఉచితంగా ఇస్తున్నాడు. ఈరోజు నుంచున్నాడండి. నిన్న వెళ్ళామండి. గెలుతం ఏందండి కేక, అది తగ్గేదే లేదు. అది ఎన్ని వేలు, 20 ఏళ్ళు 25 ఏళ్ళు మెజార్టీతో ఆయన వస్తాడు. అసలు నిన్న జనాన్ని చూస్తే అసలు మేమైతే ఎంత పండగ చేసుకున్నామంటే వెళ్ళామండి. నిన్నంతా ఇక అసలు మాకు పాటలు డ్యాన్సులు అసలు ఎట్టేసాము. మేము జగన్ బాబుకి బలసానికి వేస్తామండి. నాకు ఇక వయసు అయిందని రాలేదన్నారు. నేను రాలేదని కూడా బాధపడలేదు. నా బాబు, నా కొడుకు, నా పెద్ద కొడుకు, నేను కొడుకును కంటే నా కొడుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళి ఎక్కడో ఉన్నాడు. నవరత్నాల పరిస్థితి బాగానే ఉందండి. నవరత్నాలు అన్నీ చెప్పినవన్నీ చేస్తున్నాడుగా. ఆయన చెప్పినవి చేసేవాడే మగవాడు ధీరుడని ధీరుడుగా చేస్తున్నాడు కదండి. ఇంకా అంతకన్నా చేసేదేముంది? తెలుగుదేశం పరిపాలనలో నాకు 5 సంవత్సరాలు నా పెనివిడి చచ్చిపోతే నాకు పింఛనీ లేదండి. ఎందుకనంటే నువ్వు కాంగ్రెస్ మడిచివి మరి చర్చి కాడ కండ వేసుకుని మా ఇంటికి రామ్ గోపాలరావు గారు అండి నాకు పింఛన్ రావట్లేదు, నా భర్త చచ్చిపోయి 4 సంవత్సరాలు అయిందంటేను ఆయన చర్చి కాడ తెలుగుదేశం కండ వేసుకుని మా ఇంటికి రమ్మన్నాడండి. రమ్మంటే మేము 11 మంది పుట్టాము. ఒక్కళ్ళకే పుట్టాము, మా నాన్నకి మా అమ్మకే పుట్టాము. నేను మాత్రం రాను. మేము ఫస్ట్ నుంచి కాంగ్రెసు. ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చి నాకు వైఎస్ఆర్కి ఎత్తనావు. నువ్వు ఇయిపోయినా నాకు బాధ లేదు. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. నా ఓటు జగన్ బాబుకి ఫ్యాన్ గుర్తుకే. ఇక రెండోది ఎవరు ఏం లేదు. సరోజిని జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. అమ్మఒడి కానీ రైతు మిత్ర కానీ మరి దీపం పథకం కానీ మరి 18 ఏళ్ళు అవన్నీ బాగానే జరిగినాయి మాకు. మేము బాగానే బాగున్నాం. ఉన్నది 25 లక్షలు పెట్టి లేదండి. అంటే అంత దాకా దేవుడి దయ వల్ల బాగుండాము. అనేకమైన ప్రజలకి బాగానే అది మంచిగా ఉపయోగపడింది. నిన్న ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడులో నామినేషన్ చేశారు కదా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బలసాని గారు. ఆయన గెలుస్తాడు. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తాడమ్మా? ఓట్లని చెప్పలేం కానీ ఆ జనాన్ని చూస్తే ఆ జనం వేసిన జనం ఒక్కళ్ళు కూడా తప్పు కాకుండా ఉంటే తప్పక గెలుస్తాడు. విజయం ఆడదే. మీరు వెళ్ళారా? వెళ్ళాం. ఎవరు ఆధ్వర్యంలో వెళ్ళారు? మేము కపిలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి తేడా ఏంటి? చాలా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు అందరూ మాకు కూతికతి బంగారం ఉంటే ఆ బంగారం తీస్తానని చెప్పాడు. చక్కగా చెప్పేతలకి అందరం నిజమే కావాలి నమ్మేము. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభివృద్ధి జరిగిందా? పసుకొంకాలు కానీ ఒక 20,000 ఇచ్చారు. ఇక అంతే. ఇక ఉన్న బంగారం అంతా చక్కగా బ్యాంకు వాళ్ళు లాగేసుకున్నారు. మాకైతే బంగారం అనేది లేదు. ఇప్పుడైతే
మేము మళ్ళీ పెట్టుకొని మేము ఇల్లు కట్టుకోవటము ఏదో మా పనులు మేము సొంతగా చేసుకున్నాం కాబట్టి ఆయన రుణమాఫీ చేశారంటే మేము ఎంతో ఆయనకు రుణపడి ఉంటాం అనమాట. మేమైతే మేము జగన్మోహన్ రెడ్డికి తప్ప ఆయన గెలిచిన ఆ చంద్రబాబు నాయుడు కానీ మేము మురగన్న పెట్టుకుంటాం కానీ అది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఈసారి జగన్ బాబు సీఎం అవ్వాలని మా ప్రార్థన. మేమందరం ప్రార్థనలు చేస్తున్నాము. జగన్ బాబు వస్తే మా పేదరికాన్ని పారదోలుతాడు, మా బిడ్డలకి బంగారు భవిష్యత్తు బంగారు బాట వేసాడు. కానీ ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఇచ్చిన పథకాలన్నీ అమలుపరిచాడు. ఏ ఒక్కటి ఇవ్వకుండా లేడు, అన్ని ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనవసరంగా డబ్బులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నాడుగా. లేదండి, అసలు వాళ్ళు ఇచ్చినా మేము తీసుకోమండి. అది మూకిరి వరామండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. నాకు జ్వరం వచ్చినప్పుడు, కణాల దగ్గర జ్వరం వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నాకు 25,000 వచ్చినాయి. నాకు 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 వస్తున్నాయి. మా ఆయన గారికి పింఛన్ వస్తుంది. చాలా బాగుందండి, చాలా బాగా చేస్తున్నాడు. జగన్మోహన్ గారే రావాలి, ఆయనే గెలవాలి, మా జీవితాలు బాగుండాలి. చాలా బాగా వచ్చారండి జనం. మేము వెళ్ళాము, కపిల్ గారు ఆధ్వర్యంలో వెళ్ళాం. బాగా వచ్చింది, ఆయనే గెలుస్తారు. సునీత. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది. మాకు మళ్ళీ మళ్ళీ జగనే కావాలి. ఎందుకని? మాకు అన్నీ సౌకర్యంగా అందుతున్నాయి. ఉచిత బియ్యం కానీ, మా అమ్మాయి వాళ్ళకి అమ్మఒడి కానీ, మామూలుగా డ్వాక్రా మహిళలు కానీ అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. బాగానే ఉంది వాలంటీర్ వ్యవస్థ. చంద్రబాబు నాయుడు ఆయన తీసేపించినా వచ్చేది జగనే. ఎన్నైనా ఎంతైనా జగనే వస్తాడు, రావాలి కూడా మళ్ళీ మళ్ళీ. 20 కానీ 25 కానీ 27,000 వెళ్ళాం మామూలుగా వెళ్ళా. మా అమ్మాయి వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాం. డ్యాన్సులు వేసాము. ఆరోగ్యశ్రీ పథకం గురించి మా నాన్నకి వర్తించింది. బాగానే ఉంది, కేర్ తీసుకుంటున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళకి ఊరిని డబ్బులు ఇస్తున్నాడు, చెడగొడుతున్నాడు, అది సోంబేరు చేస్తున్నాడు అంటున్నాడు. దానిపై మీ అభిప్రాయం? అమ్మ, ఆరోగ్యశ్రీ మీరేమైనా ఉపయోగించుకున్నారు? ఆరోగ్యశ్రీని ఉపయోగించుకున్నామండి. మా హస్బెండ్కి బ్రెయిన్ ట్యూమర్ అయితే మేము హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ మీదే మా హస్బెండ్కి బ్రెయిన్ ఆపరేషన్ చేయించాము. మళ్ళీ మాకు అది స్కానింగ్లకు కానీ ఎక్స్రేలకు కానీ మాకు పోషణకు కూడా మళ్ళీ 1 నెల పోషించబడతాకి డబ్బులు కూడా ఇచ్చారండి. మాకు ఉపయోగపడ్డది. జగనన్నకే. నా పేరు దప్పలపూడి దానమ్మండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. బాగుండటం అంటే అండి, మాకు అన్ని కరోనాలో కూడా మమ్మల్ని బయటికి బానీయకుండా మరి వాలంటీర్లను పెట్టి 3,000 రూపాయలు మాకు పింఛన్ ఇంటికి తెచ్చి ఇచ్చారండి, బియ్యం తెచ్చి ఇచ్చారండి. మరి మమ్మల్ని మీరు బయటికి రాబాకండి అమ్మా అని చెప్పి నర్సులను పెట్టి మమ్మల్ని బయటికి రానియకుండా మేము ఇళ్లలోనే ఉండి మేము మరి పోషణ చేసుకున్నామండి. మరి ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డ కాడ నుంచి పుట్టిన బిడ్డ దాకా పాలని, గుడ్డులని, ఖర్జూర పళ్ళండి ఇవన్నీ ఎవరన్నా చేశారంటండి. కానీ బిడ్డలను వదిలిపెట్టి ఊరుకున్నారండి. మరి ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తల్లికి బిడ్డకి ఇద్దరికి పోషణ జరుపుతున్నాడండి. ఎవరన్నా జరుపుతారంటండి. నా పేరు మూకిరి జయమ్మండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్గా ఉందండి. ఎలా అంటే ఆపదలో ఉన్నవారు అన్న నీ దగ్గరికి వెళ్తే ఎవరికైనా న్యాయం జరిగేలా ఉంది. న్యాయం జరిగింది, దానిలో నేను చాలా పొందుకున్నా. అది
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మధ్య తేడా అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ చేతులు కట్టుకొని అయ్యా మా పరిస్థితి ఇది అని 1కి 4 సార్లు తిరిగినా మమ్మల్ని ఆలకిచ్చేవాళ్ళు లేరు. మేము ఇప్పుడు ఏ ఒక్కరా మా వాలంటీర్ని పట్టుకున్నా, సచివాలయం కాడికి వెళ్ళినా, లేకపోతే మా వార్డు మెంబర్లను పట్టుకున్నా మాకు ఎంపటినే పనులు అవుతున్నాయి. ప్రతి ఒక్కటి మాకు దగ్గరుండి అందరూ మోటివేషన్ ఇచ్చేలాగా మమ్మల్ని ముందుకు నడిపించారు. అంతా బాగుంది. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పండి. వాలంటీర్లు పర్లేదండి. మాకు ఇటువరకు ఏదైనా కానీ ఎక్కడ ఏ కాగితాలు పెట్టుకోవాలా, ఎలా చేయాలా, ఏంటి అనేది మాకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క పథకాన్ని మాకు తెలిసేలాగా వాలంటీర్లు ఇంటింటికి వచ్చి వివరణ ఇచ్చి ఏ జిరాక్స్లు ఎక్కడిస్తే మీకు మంచిది, ఎలా చేయాలి, ఏంది అనేది మాకు పథకాలు అమలు అయ్యాయా లేదా అనేది కూడా స్పష్టంగా తెలియపరిచింది వాలంటీర్లు. అదండి. ఇప్పుడు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ జరిగింది బలసాని గారు. అవునండి, మేము కూడా వెళ్ళామండి. మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. మీరు స్వచ్ఛందంగా వెళ్ళారా? మాకు మనస్ఫూర్తిగా అన్న తరపున ఎవరు నిలబడ్డా మేము వారిని గెలిపించి వారి ద్వారాగా మేము కూడా మేలు పొందాం. మేము మాకు ఇక్కడ నెంబర్గా కపిల్ దేవ్ అబ్బాయి ఆధ్వర్యంలో మేము వెళ్ళాం. అది బలసాని గారికి ఎంత మెజారిటీ వచ్చిందంట? మెజారిటీ అంటే మాకు న్యాయం జరిగిన ఇప్పుడు నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు మర్చిపోలేం కాబట్టి జగనన్నను కూడా మర్చిపోలేం. ఆయన న్యాయబద్ధంగా నడుస్తున్నారు కాబట్టి మెజారిటీ ఏమి ఉండదు. నాకు తెలిసి అన్న ఏకగ్రంగా గెలవచ్చు. దాంట్లో 100కు 100. ఈసారి మాకు తెలిసిన దాన్ని బట్టి 100కు 100 జగనన్నే వస్తాడు. ఇది ఖాయం. అది